వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాతదానితో కలిపి విచారిస్తామని వెల్లడించారు. పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాతదానితో కలిపి విచారిస్తామని వెల్లడించారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, జనవరి 30 ఇటు సుప్రీంకోర్టు కూడా ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ అంశంపై కూడా ఈ రోజు విచారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే పార్టీ నుంచి ఫిరాయింపు చేసినటువంటి ఆ ఎమ్మెల్యేలపై మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలనే విధంగా కూడా చేపట్టాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ కూడా ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశాలపై విచారణ చేపట్టిన తర్వాత పిటిషన్ ను వాయిదా కూడా వేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైనటువంటి పిటిషన్ తో పాటు ఈ రెండు కలిపి విచారణ కూడా జరుపుతామని చెప్పేసి కూడా ఇటు జస్టిస్ బిఆర్ గవేతో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడినటువంటి ఈ ధర్మాసనం కూడా ఈ పిటిషన్ ని వాయిదా కూడా వేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు గతంలో కూడా ఆందోళన చేయడం జరిగింది. గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈసారి సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది ఇటు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వారు దాఖలు కూడా చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ ను జస్టిస్ గవైతో పాటు అటు అగస్టిన్ జార్జ్ తో కూడినటువంటి ఈ ధర్మాసనం ఆ పిటిషన్ ని శుక్రవారం కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. అందులో ఎమ్మెల్యేలపై 4 నెలలుగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా అటు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏడాది అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో జరిగినటువంటి ఆ విచారణ అయితే తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే కోర్టు ఆదేశాలని స్పీకర్ ధిక్కరించారని చెప్పేసి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని చెప్పేసి గతంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వారు దాఖలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు పిటిషన్లు కూడా కలిపి విచారణ కూడా చేపడతామని చెప్పేసి కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా తెలపడం జరిగింది. నవీన్, అలాగే పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలపై మరి కేటీఆర్ ఎలా స్పందించారు? దీనిపైన ఏమైనా మాట్లాడారా వాళ్ళు? ప్రస్తుతానికి కేటీఆర్ ఈ అంశాలపై కూడా ఇక్కడ మాట్లాడలేదు. కేవలం కొద్దిసేపటి క్రితమే ఇది సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత వాయిదా పడినటువంటి నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత పడేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి రోజులు కూడా ముందు రాబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు ఇటు ప్రభుత్వంపై కూడా సీరియస్ కూడా కావడం జరిగింది. అంటే ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు, ఎందుకు స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాది కూడా అడగడం జరిగింది. అయితే ఇంకెంతకాలం మీకు కావాలనే విధంగా కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా తెలపడం జరిగింది. అంటే మహారాష్ట్రలో జరిగినటువంటి అంశం అంటే మహారాష్ట్రలో ఎమ్మెల్యేల పదవి కాలం అయ్యేదాకా కూడా అక్కడ ఇదే పరిస్థితి కూడా నెలకొన్నాయి. అక్కడ అనర్హత వేటు కూడా వినేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ కూడా ఈ అంశాలపై చర్యలు కూడా తీసుకోవాలి, వెంటనే దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలిపినటువంటి నేపథ్యంలో ఇది కోర్టు కేసులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఈ అంశాలపై ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పొలిటికల్ సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.